నన్ను కొట్టడం జరిగింది. ఏంటి అని అంటే, అరే నువ్వు పార్టీ ఇది నీ అయ్యేదాయిగా బయటకు వెళ్ళని చెప్పేసి నన్ను బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు చూస్తూ కూడా చోద్యం చూస్తూ కూడా ఎలాంటి మరి మందలింపు లేకుండా నా మీద దాడి చేయడం జరిగింది. నేను నిజంగా చెప్తున్నా, నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, ఈ నల్గొండ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది రానున్న రోజుల్లో అని చెప్పేసి యువత మొత్తం కూడా నా వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా గ్రామాలలో దాదాపు మరి 100 గ్రామాలలో మరి మ్యాక్సిమం వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేసి మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలాన్ని ఈ నియోజకవర్గంలో చూపించిన చరిత్ర ఉంది. మరి అలాంటి ముందు తీసుకుపోతుంటే ఇక్కడ ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యి ఇవాళ మండల పార్టీ అధ్యక్షులని బెదిరింపులు, ఇవాళ వర్షిత్ రెడ్డిని ఆ రోజు మరి అందరూ వ్యతిరేకించినా కూడా అధిష్టానం జిల్లా అధ్యక్షుడు ఇస్తే ఆయనతో కలిసిపోతానికి సిద్ధంగా ఉండి ఆయనతో కలిసిపోతున్నప్పటికీ కూడా ఆయన వచ్చినాకనే కార్యక్రమం చేయాలి, ఆయనను కాదని ఎవరు చేయొద్దు. జిల్లాలో అనేకమైనటువంటి కుట్రలు, కార్యకర్తలని బెదిరింపులు, ఎవరిని మందలించేది లేదు. ఒక కార్యకర్త తీసుకెళ్ళి నేనే టికెట్ ఇస్తా పిల్లి రామరాజు గారు ఎమ్మటి ఏముందని అంటాడు, నేనే బీఫామ్ ఇచ్చేది ఉంది వానెమ్మటి ఎందుకు పోతున్నావు అని చెప్పేసి అంటాడు. నిన్న సర్పంచ్ ఎలక్షన్లో నేను చాలా గ్రామాలు ప్రచారానికి వెళ్తే నువ్వు రామరాజు మనిషివి లేకపోతే 5 లక్షలు ఇద్దరు మీరు ఒక్కరికి రూపాయి సాయం చేసే పరిస్థితి లేదు. వర్షిత్ రెడ్డిని వెంటనే ఈ జిల్లా పార్టీ బాగుపడాలన్నా, ఈ పార్టీ ఈ జిల్లాలో జెండా ఎగిరేయాలన్నా వర్షిత్ రెడ్డి లాంటి ఏదైతే కమర్షియల్ క్యాండిడేట్ ఉన్నాడో వర్షిత్ రెడ్డిని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను మన కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారికి చెప్పినా, నేను లోపలికి వెళ్ళి కిషన్ రెడ్డి గారు చెప్దామన్నా కూడా నన్ను బోధించే పరిస్థితి లేదు. లాస్ట్కు నేను చివరిగా రూమ్లో పోయి చెప్తే, అన్నా నేను నిన్ను నమ్ముకొని వచ్చినా, నన్ను ఈరోజు ఇబ్బందులు పెడుతుండ్రు, నన్ను బయటికి పంపించే కుట్ర చేస్తూ ఉన్నారని కూడా చెప్పినా కూడా మరి ఆ రోజు కిషన్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జికి నేను చెప్తా, నువ్వు ఎన్నికలు అయిపోయిన తర్వాత గలమని చెప్పేసి అన్నాడు. ఇవన్నీ చూసి నా మీద కుట్ర చేసి నా వెంట ఉన్నటువంటి కార్యకర్తలను బెదిరించుడు, నన్ను బెదిరించుడు, ఈరోజు చివరగా నా మీద దాడి చేసి నన్ను పిడుగుతులతోని ఈ కంటి మీద ఎక్కడికక్కడ గుద్దడము, ఆ మీద దాడి చేయడము, వర్షిత్ రెడ్డి మోహన్ రెడ్డి వీళ్ళిద్దరు చర్య తీసుకోవాలని చెప్పేసి మీ మీడియా వారి ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ నల్గొండ జిల్లా కార్యకర్తలు కానీ 30 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న వాళ్ళందరూ బాధ చాలా ఘోరం ఉంది. ఎందుకంటే పార్టీ ఎన్నడైనా అధికారం రావాలి, ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు గెలవాలి, ఈ జిల్లాలో జడ్పీటీసీలు గెలవాలని కలలు అంటుంటే పార్టీని సొంత స్వరాల కోసము ఏమున్నా ఆయన సోషల్ మీడియా సొంత వ్యక్తిత్వం కోసం ఉంటుంది. ఆయన సోషల్ మీడియా 24 గంటలు ఆయన తప్ప ఇంకో నాయకుడిని ఎదగనిచ్చే పరిస్థితి లేదు. ఈ జిల్లా నాయకులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి దీన్ని వెంటనే ఈరోజు నా మీద దాడిని వెంటనే క్షమాపణ చెప్పాలి, నాగం వర్షిత్ రెడ్డి వెంటనే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు.